మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలన్నారు రాపోలు నవీన్ కుమార్. మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి బాధ్యత. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేసుకోవాలని రాపోలు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేరేడుచెర్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని జీవితంలో పైకి రావాలని కోరారు. చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు గురి కాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరమణ షోయాబ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేము అడగగానే ఎప్పుడు అడిగినా కానీ ఏ మంచి ప్రోగ్రామ్ నేర్చుకొని, ఎందుకంటే ఇంత మంచి ప్రిన్సిపల్ దొరకడం చాలా, అంటే మీరు పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం. అంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా అంత తక్కువే. మంచి ప్రిన్సిపల్, మంచి చదువుకోండి. ఇంకోటి మేము వచ్చినటువంటి విషయం బ్రదర్స్ చెప్పినట్టు, కరోనా మహమ్మారి కంటే చాలా డేంజర్. కరోనా వచ్చినా కానీ దేశం ఏం కాలే, కానీ ఈ డ్రగ్స్ వల్ల ఒక్క డ్రగ్స్ తీసుకున్నా, ఒక గంజాయి తాగినా, ఒక సిగరెట్ తాగినా, ఇంతకుముందు పట్టణాలలో ఉండేది కల్చర్ కొంతవరకు. కానీ ఇప్పుడు పల్లెటూరులో దించర్లో వచ్చింది, కర్నూలులో వచ్చింది, పెంచుకెళ్ళలో వచ్చింది, ఇప్పుడు కొనుగోలు వచ్చింది, ఇప్పుడు కర్మచరులు వచ్చింది, ఇప్పుడు గడెకుండా వచ్చింది. ప్రతి ఒక్క పల్లెటూరులలో హంసం పాటలు ఏం దొరుకుతామో, లేకపోతే శ్రేపిన ఏం దొరుకుతో, లేకపోతే గోధుమపిట ఏం దొరుకుతో తెలియదు. కానీ ఒక 50 రూపాయల గంజాయి అంటే ఎమ్మటే ఫోన్ల విత్ ఇన్ వాట్సాప్ గ్రూపులలో ఎమ్మటే మీకు దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే తాగిన ఎక్కువైంది. ఎందుకంటే తల్లిదండ్రులు తెచ్చిపెట్టే డబ్బులు తీసుకొని విలాసాలకి అలవాటు పడి, పాపం అదే కష్టపడి, అది తెలిసి గవర్నమెంట్ కాలేజ్, మేము ప్రైవేట్ కాలేజ్ కూడా చేసుకోవచ్చు ఇటువంటి ప్రోగ్రామ్స్. కానీ అక్కడ చేస్తే ఏం రెస్పాన్స్ ఉండదు. ఇక్కడ చేయడం కారణం ఏంటంటే మీ తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. మీ తల్లిదండ్రులు పనులకు పోతారు. మీ తల్లిదండ్రులు అంటే రజత కుటుంబానికి సంబంధించిన ఏమో సాకులు పట్టుకోవడానికి పోతారు. ఎస్సీ వాళ్ళకి చెప్పులు కొట్టడానికి లేదా డబ్బు కొట్టడానికి పోతారు. అటువంటి కష్టపడి తెచ్చినటువంటి సంపాదనతో మీకు డబ్బులు ఇస్తే మీరేమో 50 రూపాయలు గంజాయి, 100 రూపాయలు సిగరెట్, లేకపోతే ఒక అడ్వైజర్ బీరో, లేకపోతే కేఎఫ్ బీరో తాగి మీరు ఎంజాయ్ చేస్తే మీ విలువైన జీవితాన్ని ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి వాటి జోలికి పోకండి. వాటి జోలికి పోతే మీరు ఇప్పుడు నిన్న మొన్న చూడొచ్చు, ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ లో పాస్ కాలేదు, సాకలేనమ్మ మనవరాలు గుడి మనవరాలు విచక్షణ రహితంగా సభ్య సమాజం అది తలుచుకుంటేనే జిగుప్సాకరంగా, అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది అంత బాధ అనిపించేది. కేవలం అది జరిగింది మా పిల్లవాడు డ్రగ్స్ కలవాటు అయితే మందు దారిలో చేసి ఉంటుంది. మంచి మామూలు సాధారణంగా ఉంటే ఎవరు కూడా మర్డర్ చేయడు, ఎవడు కూడా యాక్సిడెంట్ చేయడు. కావాలి ఏదైనా మత్తులో ఉంటేనే యాక్సిడెంట్ కానీ మర్డర్ కానీ ఏదైనా చేయాలన్నా వాడు తాగుండాలి, లేకపోతే గంజాయి తాగుండాలి. కొత్త వచ్చే కథ డైరెక్ట్ ఇంజక్షనే కాదు. కొంతమంది పిల్లలు డైరెక్ట్ ఇది ప్రొడక్ట్స్ చాలా చాలా వింత. దయచేసి మీరు వాటికి అలవాటు పడొద్దు. మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి ప్రిన్సిపల్, మంచి ఒక్క 2 సంవత్సరాలు కష్టపడండి. 2 సంవత్సరాలు మీ జీవితాన్ని త్యాగం చేస్తే తర్వాత మీరు ఏది కావాలని వస్తుంది. కాబట్టి మంచిగా ఉండండి. ఈ డ్రగ్స్ ఎవరైనా తాగుతున్నా కానీ, ఎవరైనా గంజాయి దొరుకుతున్నా కానీ మీ పేరు బయటకు చెప్పాలి. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ రాసుకొని మీరు డైరెక్ట్ చెప్పండి. ఎక్కడ దొరుకుతున్నా కానీ మీ ఊళ్ళో ఎక్కడ పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ రాసుకొని చెప్పండి. పోలీసులకు సమాచారం ఇస్తే మీ పేరు కూడా చెప్పలేదు. కాబట్టి ఒకసారి మీరు లేచి మీ కుడిసేని ఇట్లా పెట్టి మీరు డ్రగ్స్ తాగను, తాగే వారికి సహకరించండి. ఒకసారి ప్రమాణం చేస్తే మేము మా మరణం తీరిపోతుంది. ఓకేనా?
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.